నేను ఇక్కడ చూపిస్తున్న బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చాలామంది అడిగారు. సో కటింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశాను. మనకి బ్యాక్ నెక్ లెంత్ ఎంత ఉంది అని ఫస్ట్ అనేది తీసుకోవాలి. 11 ఇంచెస్ ఉంది ఈ నెక్ అయితే. సో పైనుంచి 3 ఇంచెస్, కిందికి 3 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకొని మనకి ఎండ్ నుంచి ఎండ్ పాయింట్ వరకు 7 ఇంచెస్ అనేది పెట్టుకుంటున్నాను. అక్కడ ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని కింద స్కాలప్ అనేది యాడ్ చేసేసాను. సో బ్లౌజ్కి ఈ నెక్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక దాని మీద థిక్గా మార్కింగ్ చేసేసుకొని అండ్ రౌండ్ షేప్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇలా టర్న్ చేసేస్తే ఆ మార్కింగ్ అనేది ఇట్ సైడ్ కూడా పడుతుంది. సో ఆ మార్కింగ్ మీదనే మనం నెక్ అనేది ఇట్ సైడ్ కూడా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా డీప్ ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మనం కింద ఏదైతే వీ కట్ ఇచ్చేసి కింద స్కాలప్ ఇచ్చామో దాన్ని 4 ఇంచెస్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు డీప్ ఎక్కువ వద్దన్నారు కాబట్టి నేను 3 ఇంచెస్ అనేది పెట్టుకున్నాను. ఇట్ టర్న్ చేసేస్తే ఆ మార్కింగ్ అనేది మనకి ఇట్ సైడ్ కూడా ప్లేస్ అవుతుంది. సో దాని మీదనే మార్కింగ్ చేసుకుంటూ వచ్చినామంటే మనకి 2 సైడ్స్ కూడా ఈక్వల్గా అనేది నెక్ అనేది డ్రా చేసినట్టు అయిపోతుంది అన్నమాట. నెక్ మొత్తం ఇలా డ్రా చేసుకున్నాక ఈక్వల్ లైన్ రావడానికి నేను ఇట్లా స్కేల్ యూజ్ చేసేసి మళ్ళీ పైన స్కాలప్ ఏ విధంగా అయితే రౌండ్ వచ్చిందో ఆ విధంగా అనేది డ్రా చేసుకున్నాను. నెక్ మొత్తం ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత దీనికి మనం ఒక ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని ఆ ఫ్యాబ్రిక్ మీద ఈ నెక్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి నెక్ మనం బ్లౌజ్కి అనేది యాడ్ చేయడం వల్ల నీట్గా అనిపిస్తుంది లుక్. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ ఈమది. సో అదే 7 ఇంచెస్ 1 ఇంచ్ గ్యాప్ తోటి ఆ స్కాలప్ అనేది యాడ్ చేసుకొని నెక్ అనేది ఈ విధంగా నేను మార్కింగ్ చేశాను 1 ఇంచ్ గ్యాప్ తోటి. సో ఈ విధంగా నెక్ ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఈ విధంగా డ్రా చేసుకున్నాక సేమ్ మనం బ్యాక్ నెక్కి ఏదైతే టిప్ ఫాలో అయ్యామో అదే టిప్ ఇక్కడ కూడా మనం కొంచెం డార్క్గా మార్కింగ్ చేసుకొని ఇట్ సైడ్ టర్న్ చేసుకున్నాం అనుకోండి, ఆ మార్కింగ్ అనేది ఇట్ సైడ్ కూడా ప్లేస్ అవుతుంది. సో ప్లేస్ అయిన తర్వాత సేమ్ ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా ఇట్ సైడ్ టర్న్ అయిన తర్వాత దాన్ని చూసుకుంటూ మనం ఇట్ సైడ్ కూడా మార్కింగ్ డ్రా చేసుకుంటే రెండు ఈక్వల్గా ఉంటాయి. అప్పుడు ఏ ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అట్లా ఏమి ఉండదు. సో ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత దీనికి కూడా సేమ్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ మందంతో కట్ చేసుకొని దాన్ని చుట్టూ సైడ్ స్టిచ్చెస్ అనేది వేసుకుంటే మనకి ఆ బక్రమ్ అనేది స్టిఫ్గా అవుతుంది. లోపలంగా హెమ్మింగ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట లుక్. సో ఆ విధంగా 2 నెక్ ప్యాటర్న్స్ అనేది డ్రా చేసుకున్నాక చూడండి సైడ్స్ ఇలా 1/2 ఇంచ్ మనం వదిలేసాం కదా, ఆ క్లాత్ అనేది నేను ఇక్కడ ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ వేస్తున్నాను చుట్టూ. నెక్ ఏదైతే ఉందో బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ అనేది మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకున్నాక బ్యాక్ నెక్కి కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యాను. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా నెక్ అనేది చుట్టూ కుట్టుకొని రావాలి. కుట్టుకున్న తర్వాత మనం మెయిన్ పార్ట్ తీసుకొని మెయిన్ పార్ట్కి మధ్యలో సెంటర్ పాయింట్ చేసేసుకొని ఇలా పిన్స్ తోటి నేను టక్ చేసుకుంటున్నాను. పిన్స్ పెట్టేసి సెక్యూర్ చేసుకున్నాం అనుకోండి, క్లాత్ అటు ఇటు కదలకుండా చాలా నీట్గా వస్తుంది అనమాట. ఈక్వల్గా అనేది ఉంటుంది. ఇట్లా పిన్స్ తోటి సెక్యూర్ చేసి మనం డోరీ తీసేసుకొని ఏదైతే ఎండ్ పాయింట్ ఉందో ఆ ఎండ్ పాయింట్లో మనం కరెక్ట్గా ఆ డోరీని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటే ఆ డోరీ అనేది బయటికి కాకుండా ఇన్విజిబుల్గా లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. ఏవైతే నెక్ డిజైన్ చేసుకొని డ్రా చేసుకున్నామో సేమ్ దాని మీదనే మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలా స్టిచ్ చేసుకుంటూ వచ్చామంటే ఆ నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో గీసిన దాని మీద. సో అదే విధంగా నెక్ అనేది డిజైన్ చేసుకుంటూ రావాలన్నమాట, కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత దీన్ని మాత్రం 1/2 ఇంచ్ ఒక 2 ఇంచెస్ మందం ఉంచేసి చుట్టూ కట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఒక 2 ఇంచెస్, అది కూడా మనకి స్టిచ్ ఊడిపోకుండా ఉండడానికి. ఈ విధంగా అయితే కుట్టాను. ఈ విధంగా కుట్టిన తర్వాత చూడండి ఇక్కడ 2 ఇంచెస్ మందం గ్యాప్ వదిలేసి నెక్ మొత్తం కట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇలా నెక్ కట్ చేయడం వల్ల ఏమైంది అంటే మనకి ఉల్టా తీసినప్పుడు
నీట్గా వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా నెక్ అంతా కట్ చేసుకొని మనం అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. మెయిన్ మనకి టర్నింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డాట్ అనేది కరెక్ట్గా చేసుకున్నాం అనుకోండి, అది మనకి తిప్పినప్పుడు కూడా మంచిగా చాలా నీట్గా అనేది వస్తుంది. సో ఈ విధంగా మొత్తం చిన్న చిన్న డాట్స్ అనేది మొత్తం నెక్ చుట్టూ అనేది పెట్టేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా బ్యాక్ సైడ్ టర్న్ చేసేసుకొని మన దగ్గర స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా ఉంది అనుకోండి, దాంతో జస్ట్ ఇలా గట్టిగా అంటే మనకి కరెక్ట్గా స్టిఫ్గా అనేది వచ్చేస్తుంది. చూడండి నేను ఏ విధంగా అంటున్నాను. సో ఆ విధంగా అనడం వల్ల నుక్ అనేది చుట్టూ స్టిఫ్గా వస్తుంది. దీని మీద ఐరన్ చేసుకున్నాం అనుకోండి ఇంకా స్టిఫ్గా అట్లనే అయిపోతుంది. స్టిచ్ అనేది ఎప్పుడు వేయదు, స్టిచ్ వేయడం వల్ల గలీజ్గా కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకొని ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అదే విధంగా మనం ఫ్రంట్ ఒక లైన్ అనేది డ్రా చేసుకొని సెంటర్ పాయింట్కి పిన్స్ తోటి సెక్యూర్ చేసుకున్నాక ఎట్లయితే నెక్ స్టిచ్ చేసుకుంటూ వస్తామో సేమ్ అదే విధంగా నెక్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకొని స్టిచ్ చేయడమే. ఇది ఫ్రంట్ నెక్. ఫైనల్గా బ్లౌజ్ అయితే ఈ విధంగా టర్న్ అవుట్ అయింది. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా అనేది వస్తుంది. ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ప్లీజ్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతే వీడియో. బాయ్ బాయ్.